యేసు ప్రభు అనే వ్యక్తి భూమి మీదికి వచ్చాడు. ఆయన దేవుడు. మానవ జాతి పాప పరిహారార్థమై దేవుడే వచ్చి తన పవిత్ర రక్తమును మానవాళి కొరకు చిందిస్తే తప్ప, పాపిష్టులైన మనుషుల కొరకు ప్రభు బలియాగం అయితే తప్ప, సృష్టికర్త బలియాగం అయితే తప్ప సృష్టికి విమోచన లేదు అనే సత్యం ఇక బైబిలే కాకుండా వేదం కూడా సాక్ష్యం ఇచ్చినందున. అంతేకాదు ఖురాన్ షరీఫ్ కూడా బలి అర్పణను స్వాగతిస్తుంది. కాబట్టి రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు అనేది మనం సహజంగా నమ్మొచ్చు అని హెబ్రీ పత్రికలో చెప్పినట్టు, రక్త ప్రోక్షణ జరగకుండా పాపక్షమాపణ కలగదు. అయితే ఆ రక్తం జంతువుల రక్తం కాదు, మనిషికి మనిషే, గొర్రెకు గొర్రె, బర్రెకు బర్రె, పంటికి పన్ను కంటికి కన్ను అన్న న్యాయం ప్రకారం పాపులైన మనుషుల కొరకు పరిశుద్ధుడైన ఒక మనిషి అందరి పక్షంగా బలైతే అందరి పాపాలకు నిష్కృతి అనే న్యాయం ధర్మశాస్త్రబద్ధంగా అందరి పాపముల కొరకు ఆయనే భూమి మీదకి వచ్చి మానవజాతి విమోచనార్థమై ప్రాణం పెట్టి 3వ నాడు లేచి 40 రోజులు అందరికీ కనిపించి ఆరోహణమై వెళ్ళాడు. ఇక త్వరలోనే ఆయన మళ్ళా తిరిగి రాబోతున్నాడు.